Hi guys, welcome to Cricket Chat Communities. Sunday నాటి సెకండ్ మ్యాచ్ నెంబర్ 37 బిట్వీన్ పంజాబ్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటన్స్ కూడా చాలా టైట్ మ్యాచ్. అయితే గుజరాత్ ఆ మ్యాచ్లో ఇంకా 3 వికెట్స్ మిగిలి ఉండగా 5 బాల్స్ టు స్పేర్ విజయం సాధించి ఇంపార్టెంట్ 2 పాయింట్స్ తమ ఖాతాలో వేసుకుంది. దాంతో వాళ్ళ పాయింట్స్ టేబుల్లో స్టాండింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. 8వ ప్లేస్ నుంచి 6వ స్థానానికి ఎగబాకారు. సో దే ఆర్ నౌ ఇన్ ఎ మిడ్ టేబుల్ లాక్ జామ్ విత్ సిఎస్కే అండ్ ఎల్ఎస్జీ. సిఎస్కే ఎల్ఎస్జీ కూడా 8 పాయింట్స్ ఉన్నాయి. అయితే వాళ్ళు ఒక మ్యాచ్ తక్కువ ఆడారు. గుజరాత్ టైటన్స్ 8 మ్యాచెస్ ఆడారు, వాళ్ళిద్దరు 7 మ్యాచ్లు ఆడారు. టాప్ 3లో ఆఫ్ కోర్స్ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ ప్లేస్లో, కేకేఆర్ ఈరోజు గెలిచిన మ్యాచ్తో సెకండ్ ప్లేస్లో, ఎస్ఆర్హెచ్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. అండ్ పంజాబ్ కింగ్స్ కంటిన్యూస్ టు బీ ఎట్ ది బాటమ్ ఆఫ్ ది టేబుల్ అట్ నైన్త్ పొజిషన్. మరొకసారి వాళ్ళకి డిసప్పాయింట్మెంట్. ఈ మ్యాచ్లో కూడా గెలిచి ఉండాల్సింది. ఇంకొక 15-20 రన్స్ చేసి ఉంటే బాగానే గెలిచేవారు మ్యాచ్, కానీ దట్ వుడ్ నాట్ హ్యాపెన్. మరొకసారి ఒక టైట్ మ్యాచ్లో వాళ్ళకి ఓటమి ఎదురైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. అది కొంచెం బ్రేవ్ డెసిషన్ అని చెప్పాలి, కానీ దే మేనేజ్ టు స్కోర్ జస్ట్ 142. సరిగ్గా 20 ఓవర్స్కి ఆల్అౌట్ అయిపోయారు. పిచ్ను కూడా వాళ్ళు ప్రాపర్గా రీడ్ చేయలేదు అనిపించింది నాకు. ఎందుకంటే అది వాళ్ళ హోమ్ గ్రౌండ్లో పిచ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియాలి ఖచ్చితంగా. ఇక్కడ క్యూరేటర్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాడు. కానీ వాళ్ళు ఒకే ఒక స్పెషల్ స్పిన్నర్ తీసుకున్నారు. లియామ్ లివింగ్స్టన్ ఆఫ్ కోర్స్ ఇస్ దేర్, అతనికే 2 వికెట్లు వచ్చాయి. వెరాజ్ ది అదర్ టీమ్, విజిటింగ్ టీమ్ గుజరాత్ వాళ్ళు పిచ్ని ప్రాపర్గా దాని స్వభావాన్ని పసిగట్టారు. ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ఇన్ సాయి కిషోర్ నడిచారు. సాయి కిషోర్ మొదట్లో 2 మ్యాచ్లు ఆడాడు, తర్వాత అతన్ని కూర్చోబెట్టారు వరుసగా. అది ఇంకా ఒక 5 మ్యాచ్లు కూర్చున్నాడు. తర్వాత అతను తీసుకొచ్చారు ఈ మ్యాచ్ అండ్ హీ డిడ్ ద స్టార్ట్ అండ్ హీ వన్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్. అండ్ అదర్ 2 స్పిన్నర్స్, ఆఫ్ఘాన్ స్పిన్నర్స్ ఇద్దరు, రషీద్ అండ్ నూర్ కూడా చాలా మంచి బౌలింగ్ చేశారు. సో వాళ్ళు గెలిపించారు. వాళ్ళు ముగ్గురు కలిసి 7 వికెట్లు తీశారు. సో అలాంటి స్పిన్ పిచ్ పైన పిచ్ని సరిగ్గా పిచ్ స్వభావాన్ని పసిగట్టలేకపోయారు హోమ్ టీం అయిన పంజాబ్ కింగ్స్. 142 మాత్రమే బోర్డు మీద. స్టార్టింగ్ బాగా చేశారు ఇద్దరు ఓపెనర్, శామ్ కరన్ ది యాక్టింగ్ క్యాప్టెన్ అండ్ ప్రెప్ సిమ్రన్ సింగ్ ఇద్దరు కలిసి ఫస్ట్ 5 ఓవర్స్లో 52 రన్స్ యాడ్ చేశారు. రషీద్ ఖాన్ ఓవర్ టైట్గా వెళ్ళింది, కానీ అంతకుముందు ఫస్ట్ 4 ఓవర్స్లోనే మంచి షాట్స్ కొట్టాడు. ముఖ్యంగా ప్రెప్ సిమ్రన్ 3 సిక్స్లు కొట్టాడు. కానీ లాస్ట్ ఓవర్ ఆఫ్ పవర్ ప్లేలో ప్రెప్ సిమ్రన్ని దట్ మ్యాన్ మోహిత్ శర్మ అవుట్ చేశాడు. సో మోహిత్ శర్మ అవుట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇన్నింగ్స్ గాడి తప్పి పూర్తిగా వికెట్లు పడుతూనే ఉన్నాయి. లియామ్ లివింగ్స్టన్ వీళ్ళెవ్వరు కూడా నిలబడలేని పరిస్థితి. రైలీ రోసో మరొక ఫెయిల్యూర్. సో ఈ ఆఫ్ఘన్ స్పిన్నర్స్ ఇద్దరు ఆ మిడిల్ ఓవర్స్లో ఎంత టైట్ చేశారంటే రషీద్ అండ్ నూర్ అహ్మద్ కలిసి 8 ఓవర్లు వేస్తే 35 రన్స్ మాత్రం ఇచ్చారు. ఇద్దరు కలిసి 35 రన్స్ ఇచ్చారు, ఒకరు కాదు. అండ్ 3 వికెట్స్ తీస్తారు ఇన్ బిట్వీన్. సో అక్కడ చాలా దెబ్బ తగిలింది. అండ్ దెన్ కేమ్ సాయి కిషోర్, ది టాల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఫ్రమ్ తమిళనాడు. సాయిబాబా లాంటి పెద్ద పేరుతో ఉన్నాడు. సాయి కిషోర్ 4 వికెట్లు తీశాడు. ముఖ్యంగా ముగ్గురు డేంజరస్ ఫినిషర్స్, జితేష్ శర్మ, అశుతోష్ శర్మ అండ్ శశాంక్ సింగ్ ముగ్గురిని అవుట్ చేశారు. ముగ్గురు కూడా ఏంటంటే దేవర్ ట్రయింగ్ టు అటాక్ హిమ్. ఎందుకంటే ఈ ఆఫ్ఘన్ స్పిన్నర్స్ ఎప్పుడైతే టైట్ చేశారో సిచ్యుయేషన్, రన్స్ ఇవ్వకుండా సాయి కిషోర్ మీద రన్స్ చేయడం కోసం వాళ్ళు దేవర్ ట్రయింగ్ టు స్టెప్ డౌన్ అయ్యి ముందుకు వచ్చి ఇతను చాలా తెలివిగా తన లెంత్ షార్టన్ చేసి వాళ్ళని క్యాచ్లు ఇచ్చేలా చేశాడు. చాలా ఇంటెలిజెంట్ బౌలింగ్. 4 వికెట్స్ అతనికి వచ్చి ఎక్కువ రన్స్ ఇచ్చాడానికి హర్ప్రీత్ బ్రార్ లాస్ట్లో కొన్ని లస్టీ హిట్స్ కొట్టాడు. హర్ప్రీత్ వికెట్ కూడా అతనికి వచ్చింది. హర్ప్రీత్ ఒక్కడే కాస్త చెప్పుకోదగ్గ స్కోర్ చేసింది డౌన్ ది లైన్. సో వాళ్ళు 142 రన్స్ మాత్రమే బోర్డు మీద పెట్టగలిగారు. మోహిత్ శర్మకి మరొక వికెట్ కూడా వచ్చింది. వన్స్ అగైన్ ఈజ్ బ్యాక్ అమాంగ్స్ వికెట్స్. సో గుజరాత్ టైటన్స్ మళ్ళీ ఈ మ్యాచ్లో కొంతమంది కీ ప్లేయర్స్ లేకపోయినా సరే మళ్ళీ వాళ్ళు బాగా, ఉమేష్ యాదవ్ లేడు, సందీప్ వారియర్ ఆడి మ్యాచ్లో ఉమర్ జైన్ ఆడిచ్చారు. అయినా సరే వాళ్ళు దే మేనేజ్ టు గెట్ ది అపోజిషన్ ఆల్ అవుట్ ఫర్ 142 ఇన్ 20 ఓవర్స్. కానీ వాళ్ళ స్టార్ట్ కూడా అంత గొప్పగా స్టార్ట్ అంటే శుభ్మన్ గిల్ ఒక 35 చేశాడు, సాయి సుదర్శన్ మరొక 30 చేశాడు. ఐ థింక్ ఇది 5th 30 అనుకుంటా. 5 30s 2 40s ఉన్నాయి అతనికి. సో మరొకసారి 30sలో అవుట్ అయిపోయాడు సాయి సుదర్శన్.
స్లోగా కూడా ఆడుతున్నాడు. బట్ శుభ్మన్ గిల్ 125 స్ట్రైక్ రేట్తో, ఎందుకంటే అది పిచ్ అలా ఉంది, స్పిన్నర్స్ హెల్ప్ ఉంది. ఈవెన్ పేస్ బౌలర్స్లో కూడా దోస్ హూ కెన్ యూజ్ ద స్లోయర్ వన్స్, వాళ్ళకు కూడా అక్కడ హెల్ప్ ఉన్నది, బాల్ గ్రిప్ అవుతుంది కాబట్టి. సో వాళ్ళిద్దరూ 30s చేశారు. కానీ రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ పడుతూనే ఉన్నాయి గుజరాత్ టైటన్స్ కూడా. హర్షల్ పటేల్ 3 వికెట్లు తీశాడు, లియామ్ లివింగ్స్టన్ 2 వికెట్లు తీశాడు. సో వాళ్ళకి వికెట్స్ పడడంతో ఆ మొమెంటం అనేది రాలేదు. మధ్యలో వీళ్ళకు కూడా సరైన ఒక సాలిడిటీ లేని పరిస్థితి మనం చూస్తాం. కానీ చివరిలో రాహుల్ తెవాతియా రాహుల్ తెవాతియా మరొకసారి తన రోల్ యాజ్ ఎ ఫినిషర్ అతను ప్రూవ్ చేసుకున్నాడు. అతను ముఖ్యంగా ఐ థింక్ ఇన్ ద 17th ఓవర్ బౌల్డ్ బై రబాడా, దాంట్లో 3 4లు కొట్టాడు. షారుఖ్ ఖాన్ ఒక 6 కొట్టాడు. సో ఓవర్లో 20 రన్స్ వచ్చాయి. ఐ థింక్ దట్ వాజ్ 18th ఓవర్ 20 రన్స్ వచ్చి అక్కడ ఇంకా 5 రన్స్ మాత్రం మిగిలే. కానీ హర్షల్ పటేల్ వేసిన 19th ఓవర్లో 2 వికెట్లు, షారుఖ్ ఖాన్ వికెట్ తీశాడు, మరొక వికెట్ కూడా తీశాడు అదే ఓవర్లో. దాంతో ఆ ఓవర్లో అతను 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు. వెరీ వెరీ టైట్ డెత్ బౌలింగ్ అతని నుంచి. కానీ లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కే ఒక బౌండరీ కొట్టి రాహుల్ తెవాతియా గెలిపించాడు. అంతకుముందు 18th ఓవర్లో కూడా 2 బౌండరీలు కొట్టాడు రాహుల్ తెవాతియా. సో రాహుల్ తెవాతియా ఫినిషింగ్ స్కిల్స్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా తయారైనాయి. ఈవెన్ మిల్లర్ ఫెయిల్ అవ్వడం కానీ, వాళ్ళ మిగతా బ్యాటర్స్ ఎవ్వరు పెద్దగా, ఉమర్ జాయ్ కూడా ఒక 6 కొట్టాడు కానీ పెద్దగా రన్స్ చేయలేదు. సో వాళ్ళకి కూడా కొంత టైట్గానే మ్యాచ్ సాగింది. బట్ ఇన్ ద ఫైనల్ అనాలిసిస్ వాళ్ళకి తెవాతియా లాంటి ఒక ఫినిషర్ ఉండడం, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ లాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగల ప్లేయర్స్. ఎందుకంటే ఇలాంటి చిన్న స్కోర్ని మీరు బిలో 150 స్కోర్ని, సబ్ 150 స్కోర్ని చేంజ్ చేసినప్పుడు మీకు ఒక 2-3 30s అలా సరిపోతాయి. సో తెవాతియా ఒక 30, శుభ్మన్ అండ్ సాయి సుదర్శన్ చెరొక 30 కొట్టేసరికి వాళ్ళకి అది సరిపోయింది. బట్ ఏదో ఒక రకంగా నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోలేకపోయినా మ్యాచ్ అయితే గెలిచారు. ఎందుకంటే వాళ్ళు కూడా లాస్ట్ 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ ఓడిపోయిన పరిస్థితి, వాళ్ళ పొజిషన్ కూడా బాగాలేదు. సో ఈ విక్టరీ వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే మహేష్ శర్మ వికెట్స్ తీయడం, వాళ్ళ స్పిన్నర్స్ సాయి కిషోర్ని పక్కన పెట్టారు ఇన్ని రోజులు. సాయి కిషోర్ ఎంత ఇంపార్టెంట్ మెంబర్, ఇన్ ఫ్యూచర్ అతను డ్రాప్ చేసే అవకాశం, అవసరమైతే నూర్ అహ్మద్ని డ్రాప్ చేయాలి, కానీ సాయి కిషోర్ని వాళ్ళు కంటిన్యూ చేయాలి. సో వాళ్ళ టీం ఇప్పుడు సెట్ అయినట్టుగా అనిపిస్తుంది. షారుఖ్ ఖాన్ కూడా పెద్దగా రన్స్ చేయకపోయినా అతను ఆ లాస్ట్లో కావాల్సిన ఆ యాక్సలరేషన్ ఇవ్వగలుగుతున్నాడు. లాస్ట్లో వచ్చే బ్యాట్స్మెన్ ఒక 2-3 బిగ్ హిట్స్ కొడితే సరిపోద్ది కదా, ఆ సిచ్యువేషన్ తగినట్టుగా ఆడాలి. సో ఆ రకంగా ఇప్పుడు టీం సెట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి గుజరాత్ టైటన్స్ కూడా ఆ మిడ్ టేబుల్ లాగ్ జామ్లో మిగతా టీమ్స్ చెన్నై, ఎల్ఎస్జీతో పోటీ పడి ఆ 4th ప్లేస్ కోసం ఈ 3 టీంల మధ్య పోటీ ఉండేట్టుగా మనకు కనిపిస్తుంది. ఢిల్లీ అలాగే మనకు పడింది, అన్ఫార్చునేట్లీ ఫర్ దేర్ బిగ్ లాస్ అగేన్స్ట్ ఎస్ఆర్ఎస్. తర్వాత పంజాబ్ అండ్ ఆర్సీబీకి అయితే వరుసగా 6 ఓటములు, పంజాబ్కి వరుసగా 4 పరాజయాలు. సో ఈ 3 టీమ్స్ బాగా వెనకబడి ఉన్నాయి. అండ్ 4th ప్లేస్ 3 టీమ్స్ చాలా కంఫర్టబుల్గా కనిపిస్తున్నాయి. ఎస్ఆర్హెచ్, కేకేఆర్ అండ్ రాజస్థాన్ రాయల్స్. అండ్ సిఎస్కే, ఎల్ఎస్జీ అండ్ జీటీ మధ్యలో ఆ 4th స్లాట్ కోసం పోటీ మనకి కనిపిస్తుంది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ స్టేజ్లో. పంజాబ్ కింగ్స్కి వన్స్ అగైన్ పాపం వాళ్ళ గురించి మనం అదే ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టుగా సింపతీస్తో మీకు పాయింట్స్ రావు, మ్యాచ్లు గెలిస్తేనే పాయింట్స్, సింపతీలు సంపాదిస్తున్నారు. ఈ మ్యాచ్లో అయితే ఆ 2 ఫినిషర్స్ కూడా ఫెయిల్ అయ్యారు. 2ని సాయి కిషోర్ అవుట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళ సిచ్యుయేషన్ క్రియేట్ అయింది, క్విక్గా రన్స్ చేయాల్సిన అవసరం, ఎక్స్ట్రా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కనిపించింది. అలాంటి స్పిన్ ట్రాక్ని వాళ్ళు పసిగట్టలేకపోవడం, కనీసం ఎక్స్ట్రా స్పిన్నర్ వాళ్ళ దగ్గర సరైన స్పిన్నర్స్ లేదు. రాహుల్ చహర్ ఉన్నాయని ఆడిచ్చుంటే వేరే ఉండేది. సో వాళ్ళు అన్ని విధాలు ఏమీ కలిసి రావట్లేదు. 20 రన్స్ కనుక చేసి ఉంటే, ఎవరో ఒకరు నిలబడి 20 రన్స్ చేసి ఉంటే ఈ మ్యాచ్ గెలిచుండేవారు. బికాస్ దేర్ బౌలర్స్ డిడ్ ఎ గుడ్ జాబ్. సో వన్స్ అగైన్ డిసప్పాయింటింగ్ ఫర్ పంజాబ్ కింగ్స్.